హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అందరికీ భక్తులత కార్యక్రమం స్వాగతం సుస్వాగతం. హరి హరి ఓ. మనము గత వారం అనుకున్నట్టుగా ఈ వారం వచ్చి గీతా మహత్యం గురించి మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. ఏ మహత్యమో? గీతకి ఒక మహత్యం ఉంది. ఎందుకంటే గీత ఎవరు పాడిన పాట? ఎవరు పాడిన పాట అది? భగవద్గీత అంటే ఏంది? భగవద్గీత అంటే ఏంది? భగవంతుడు పాడిన పాట. కాబట్టి ఆ భగవద్గీత పుట్టినరోజులు చేసుకునే గొప్ప గ్రంథం అన్నమాట. ఏ ఒక్క గ్రంథానికి పుట్టినరోజు అనేది ఉండదు, కానీ కేవలం భగవద్గీత ఒకదానికి మాత్రమే పుట్టినరోజు జరుపుకుంటారు. ఎందుకంటే గీతా మహత్యము గీతా జయంతి అనే పేరు మీద మనం భగవద్గీత పుట్టినరోజు జరుపుకుంటాం అన్నమాట. ఓకే, అటువంటి భగవద్గీత గురించి కూడా పార్వతీదేవికి శివుడు చెప్తాడనమాట. ఏం చెప్తాడు? నా ప్రియమైన పార్వతి, ఈరోజు నేను వేదాల గురించి ఉపనిషత్తు గురించి చెప్పినాను కనుక ఇప్పుడు భాగవతం గురించి భగవద్గీత గురించి చెప్తాను విను అని చెప్తారన్నమాట. అందులో శ్రీమద్ భగవద్గీత చాలా గొప్పది అనే విషయాన్ని నీకు తెలియపరుస్తున్నాను విను అని చెప్పేసి పార్వతీదేవికి చెప్తారన్నమాట. భగవద్గీత నుంచి భగవంతుడు దేవాది దేవుడు అనే విషయాన్ని మనం అందరూ కూడా గ్రహించవచ్చును. ఎందుకంటే భగవంతుడు మనకి భగవద్గీత తెలియజేస్తారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామి ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా చుసహ అంటారు అనమాట. అంటే అన్ని ధర్మాలు ఏం చేయాలా? పక్కన పెట్టాలి. ఏం ధర్మాలు పక్కన పెట్టాలా? ఎవడు పనికి పోకూడదు, అదే ఎవరి స్కూల్ పోకూడదు, ఎవరి కాలేజీ, ఆ ధర్మం కాదు. ఏదైతే మనకు సొంతంగా అనిపిస్తున్నమాట కొన్నిసార్లు. అంటే ఒక వ్యక్తి వచ్చి ధర్మం కోసం యాసిస్తాను అనుకోండి, అన్నం కోసం ధర్మం కోసం ఆశిస్తూ ఉంటారు. సిగ్నల్ కడ ఉంటారు, గుళ్ళు కడ అంటూ ఉంటారు అన్నమాట. వాళ్ళకి కొద్దిపాటు మనం దానం చేస్తాం, మంచిదే. దానం అంటే దానికి కూడా ఒక శ్లోకం చెప్పినాడు భగవంతుడు. యజ్ఞదాన తపకర్మ పావనాని మనీష. యజ్ఞము దానము తపస్సు ఏం చేస్తుంది? మనిషిని పవిత్రం చేస్తుందంట. కానీ ఆ దానం అనేది ఎవరికి చేయాలనేసి కూడా మనం చెప్తారు అన్నమాట. దానం ఎవరికి చేయాలా? కేవలము గుడికి కానీ, లేదు ఒక వైశ్యుడు కానీ, భక్తుడు కానీ అటువంటి వాళ్ళకి దానం చేసే అవుతుంది. అది ఉపయోగకరమైన దానం అన్నమాట. అంతేగాని దారిలో పోయే దానం కింద డబ్బులు ఏం చేస్తారు? వాళ్ళు తిని తాగి వాడు పాపాత్ముడై ఆ పాపలు కాస్త వాట షేర్ ఇస్తాడనమాట మనకి. అంటే డబ్బు ఇచ్చి మనం ఏం చేస్తున్నామంటే షేర్ చేసుకుంటాం అనమాట. ఏం షేర్ చేసుకుంటాము? పాపాలు షేర్. ఆల్రెడీ మనం చేసుకున్న పాపాలకి ఎన్ని జన్మల తల అర్థం కాకుండా తలకాయ కుక్కున్న ఈ యొక్క దుర్భరమైన పరిస్థితుల్లో మనం ఏం చేస్తున్నామంటే ఇతరులకి దానం చేయడం ద్వారా కూడా కొంత పాపాన్ని మనం కొని తెచ్చుకునే పరిస్థితి వస్తుందన్నమాట. కనుక పాత్ర ఎరిగి భిక్ష వెయ్యాలా అటనేసి పెద్దవాళ్ళు చెప్తారనమాట. ఏమి ఎరిగి? పాత్ర అంటే ఏది? వాళ్ళు ఎత్తుకొచ్చే బొచ్చు అనుకున్నారేమో. అంటే ఆ పాత్ర కాదు, స్టీల్ పాత్ర, అల్యూమినియం పాత్ర అవి కాదనమాట. మట్టి పాత్ర అవి కాదు. ఏం పాత్ర? క్యారెక్టర్, వాళ్ళొక పద్ధతి, వాళ్ళొక ఎలా వాళ్ళ ప్రవర్తన కలిగి ఉంటారో దాన్ని బట్టి మనకి వాళ్ళకి దానం చేయాల్సి వస్తుంది. అటువంటి దానం మనం చేసినట్లయితే మనకు ఉపయోగం. కానీ అలా లేని పక్షంలో కొన్నిసార్లు మనకి దానం చేయాల్సిన దినపదం అనమాట. కొందరు ధర్మప్రభు ఉంటారు అనమాట. మన ధర్మప్రభు కాదని మనకు తెలుసు, కానీ వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళకి తెలుసు మన ధర్మప్రభు కాదు. ఏం చెప్తారంటే అట్లా పైకి లేపితేనే మనకి దానం వస్తుందనేసి భిక్షగాలు ధర్మప్రభు అంటారు, లేకపోతే అయ్యా అమ్మా అంటారు అనమాట. ఎందుకు? వాళ్ళు గొంతు కంఠం మార్చేస్తారు తెలుసా. మళ్ళీ వెంటనే అదే భిక్ష వేయకపోతే మరోలో కూడా కంఠం మార్చగలరు. కొందరు అయితే పాపం మంచి వాళ్ళకు ఉంటారు, ఈ పైన ఇచ్చినా కూడా అవుతూనే వెళ్ళిపోతారు. కానీ చాలా మంది కూడా ఇప్పుడు అడుక్కునే వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు మనకి ఎదురుగా శపించేదాన్ని మొదలు పెట్టారు. నువ్వు నాశనం అయితే పడము శపిస్తున్నారు అనమాట. అని అటువంటి వాళ్ళ గురించి కదా ఇప్పుడు మాట్లాడుకునేది. ఈ యొక్క భిక్ష ధ్యానం అడిగేటప్పుడు ఒక అనుకూలమైన పరిస్థితిలో మనం ఇవ్వాల్సి వస్తే మన దగ్గర ప్రసాదం ఉంటే ప్రసాదం ఇవ్వాలా, లేకపోతే వాళ్ళకి మంచి మాట చెప్పాలన్నమాట. ఇందా ఊరికనే అమ్మ అయ్యని అడుక్కోవద్దని గోవిందా అని చెప్పి అడుక్కునే కూడా చెప్పచ్చు అనమాట. ఒక సలహా
వాళ్ళు గోవిందా గోవిందా అనడంతో వాళ్ళకి మేలు జరుగుతుంది, వినే వాళ్ళకి మేలు జరుగుతుంది. మనం ఇచ్చేటప్పుడు కృష్ణార్పణం చెప్పి లేదా గోవిందార్పణం చెప్పి ఒక మన వల్ల కలిగింది ఏదో 10 5 ఎంత ఇస్తామో దాన్ని అలా చెప్పి ఇచ్చేయచ్చు అనమాట. అంతే తప్పితే నేను దానం చేస్తున్నాను అనే భావంతో మనం ఇచ్చినామంటే అయిపోయాం. అంటే దాంట్లో షేర్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. వాడు చేసే దానికంటే మనకి షేర్ ఇస్తాడు మళ్ళీ ఒక వంతు. కనుక మనం మ్యాక్సిమం ఏం చేయాలా, దానం అలా మన క్యారెక్టర్ మనకు తెలియదు కాబట్టి సిగ్నల్ కడిపోయి వాళ్ళ క్యారెక్టర్ మన ఆయన కనుక్కుంటాం, కనుక్కోలేం. మనం వినాయక చవితికి దానం ఇస్తేనే అది ఎట్టట్ట వెళ్ళిపోతుంది కదా. అది చాలా మందికి తెలుసు అనమాట వినాయక చవితికి. కొంతమంది మాతాజీలు బాగానే చేస్తున్నారు పాపం, కానీ అక్కడ కూడా ఏమైనా జరగచ్చేమో చెప్పలేం. కాబట్టి ఇక్కడ శివుడు పార్వతికి అంటారనమాట, ఎవరైతే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుక ఈ యొక్క గీతా మహాత్యాన్ని వింటారో, ఎవరైతే భగవద్గీతని కనీసం ఒక శ్లోకం లేదు ఒక అధ్యాయం లేదు ఒక పదం ఒక అక్షరం చదివిన, కనీసం ఒక అక్షరం చదివినా కూడా వాళ్ళకి ఉన్నతమైన ఫలితం లభిస్తుంది పార్వతి. కాబట్టి అది ఎందుకంటే అది దేవాది దేవుడు యొక్క ఒక ప్రత్యేకమైన గుణగణాలు కీర్తిస్తుంది అనమాట. ఆయన ఎవరు, ఆయన ఎలా ఉంటారు, మనం ఎవరు, మనం ఎలా ఉంటాం, మనం ఏం చేయాలా, మనం ఎక్కడికి వెళ్ళాలా, మనం ఎలా చేయాలి, అన్ని విషయాలు కూడా భగవద్గీత మనం చర్చించబడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మనిషికి భగవద్గీత మేనల్ లాంటిది అనమాట. అంటే మనం ఎలాగైతే ఏదో ఒక టీవీ కొంటామో దానికి ఒక బుక్ ఇస్తారనమాట, ఒక సెల్ ఫోన్ కొంటామో దానికి ఒక ఎలా ఫంక్షన్ అవుతుందనేసి ఒక బుక్ ఇస్తారు, దాన్ని మాన్యువల్ అంటారు. అలా మనిషికి ఒక మాన్యువల్ ఏదైతే ఉందంటే అది భగవద్గీత. శ్రీమద్ భగవద్గీత అంటే మనిషికి మాన్యువల్ లాంటిది. కాబట్టి పార్వతి, ఎవరైతే ఈ యొక్క కారు మబ్బు లాంటి అంటే ఛాయ కలిగి ఉంటాడో, అంటే అటువంటి కృష్ణుడు ఒక గొప్పతనాన్ని ఎవరైతే పక్షి వాహనం పక్షిని అంటే పక్షులలో రాజు పక్షి మీద ఎవరైతే ప్రయాణం చేస్తుంటారో, ఎవరైతే 10 తలల శేషులు ఆదిశేషుల మీద ఎవరైతే శయనిస్తుంటారో అటువంటి ఒక గొప్ప భగవంతుని విష్ణువుని కీర్తిస్తూ ఉంటే మురా అనే అసురుని చంపి తద్వారా విశ్రాంతి తీసుకుంటూ ఉంటా ఆదిశేషుడి దగ్గర మహాలక్ష్మి అడుగుతుందనమాట. ఏమడుగుతుంది, స్వామి మీరు అండ చరాచరాల మొత్తాన్ని కూడా కాపాడేవారు అంటే రక్షించేవాడు కనుక ఈ ఏదైతే పాల సముద్రం మీద మీరు మెత్తటి పాన్పు వంటి దీనికన్నా సున్నితమైన ఇంకొక మెత్తటి పాన్పు మనకు దొరకదు అనమాట. అటువంటి మెత్తటి పాన్పు ఏదంటే ఒక పాము ఒక శరీరం పై తోలు చాలా మెత్తగా ఉండేది అనమాట, చాలా సాఫ్ట్గా, నెమలి పించమ కంటే కూడా సాఫ్ట్గా ఉంటుందంట. అంతటి మెత్తటి పాన్పు ఉంటుంది. మా పాన్పు మీద పనుకొని కూడా మీరు అర్ధ నిద్రలో ఉంటారు అని అడుగుతాను అనమాట. ఎందుకు అర్ధ నిద్రలో ఉంటాడో, ఆయన యోగా అంటే యోగా చేసే వాళ్ళు చూసారా, అర్ధకాలం తేలేసుకునేట్టు ఉంటారు అనమాట. వాళ్ళు నిద్రపోయినట్టు ఉంటారు, మేలుకున్నట్టు ఉంటారు అనమాట. అలా ఎందుకు మీరు అగసాట్లు పడుతున్నారంటే దానికి చెప్తారన్నమాట భగవంతుడు. విష్ణు చెప్తాడు లక్ష్మీదేవికి, లక్ష్మి నేను నిద్రించలేదు, నేను నిద్ర అవస్థలో లేదు, నేను ధ్యానిస్తున్నాను. దేని పట్ల ధ్యానిస్తున్నానో ఈ యొక్క 33 కోట్ల మంది దేవతలు నా అనుచరులు వాళ్ళకి ఇచ్చిన బాధ్యతల్ని వాళ్ళు చక్కగా నిర్వర్తిస్తున్నారా లేదా అనే విషయాన్ని నేను ఈ ధ్యానం ద్వారా చూస్తున్నాను అని చెప్తారన్నమాట. అలా చూసినప్పుడు అలా ప్రతి ఒక్క దేవతని కూడా తన కనుసైగ మేరకు తన చూపు మేరకు కూడా అందరినీ కూడా విశ్వం అంతా కూడా చక్కగా జరిగేలా చూసుకుంటారన్నమాట. అందుకు లక్ష్మీదేవి అంటారన్నమాట, ఓ ప్రపంచాన్ని ఆధీనంలో తీసుకొచ్చే ఒక మహానుభావ యోగీశ్వర, ఒక ధ్యానానికి పరమ గమ్యం ఏదైతే ఉందో అది భగవంతుడు విష్ణు నువ్వు అవుతావు కనుక భగవంతుడా విష్ణువే నువ్వే ఈ పరమ గమ్యం అంటే వేదాలకి ఈ యొక్క తపస్సులకి దానాలకి కూడా పరమ గమ్యం నువ్వే. ఇక్కడ పుట్టించుట, సృష్టించుట, కాపాడుట, దాన్ని నాశనం చేయుట, ఈ యొక్క 3 విషయాలను కూడా అన్నిటినీ కూడా నువ్వు ఏకంగా ఒకటే చేయగలవు. అంత గొప్పతనం నీకు ఉన్నప్పటికీ కూడా ఎవరెవరికి వాళ్ళకి ఈ యొక్క నీ శక్తి ఆధీనం మేరకు వాళ్ళు పంచిచ్చి ఈ యొక్క మొత్తం ఒక ప్రపంచాన్ని కూడా మీకు కంట్రోల్లో పెట్టుకుంటారు. ఇది ఎలా సాధ్యమవుతుంది నాకు చెప్పండి అని అడుగుతుంది అనమాట విష్ణు. ఎలా సాధ్యమవుతుంది, 33 కోట్ల మందిని మీ యొక్క ఏక ఆధీనంలో పెట్టుకున్నారే ఎలా సాధ్యమవుతుంది అని అడుగుతారన్నమాట. భగవంతుని అడుగుతుంది లక్ష్మీదేవి. విష్ణువు దానికి చెప్తారన్నమాట, నా ప్రియమైన లక్ష్మి
ఇది నా ఒక శక్తికి ఒకే ఒక చిన్న భాగమే. ఇవన్నీ 33 కోట్ల మంది దేవతల్ని అండ సరాసరులను ఏది కంట్రోల్ చేస్తుంది? నా శక్తిలో ఒక చిన్న భాగం వల్ల ఇది నేను నిర్వర్తిస్తున్నాను. అంటే చిన్న పార్ట్ వల్ల, శక్తి మొత్తం అంతా కాదు, కేవలం చిన్న భాగం మాత్రం వినియోగిస్తున్నాను. ఇక సృష్టి యొక్క రెగ్యులర్గా సృష్టి జరగడానికి కేవలము నా శక్తిలో ఒక భాగాన్ని వినియోగిస్తున్నాను చెప్తాడు అన్నమాట. అలాగే ఎవరైతే పుట్టుక, చనిపోవట, ఈ యొక్క జన్మ రాహిత్యం నుంచి ఎవరైతే బయటపడతారో అటువంటి వారు నన్ను చేరదగ్గ మనోభావాన్ని కూడా నేనే వాళ్ళకి ఇస్తున్నాను. అది భగవద్గీత నుంచి ఇస్తున్నాను అని చెప్తారన్నమాట. భగవద్గీత చదివితే ఏమొస్తుంది? కేవలం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మనం ఎందుకు పుట్టాము, మనం ఏం చేస్తున్నాము, మనం ఏం చేయాలా, మనం ఎక్కడికి వెళ్ళాలా అనే అన్ని విషయాలు కూడా భగవద్గీత మనకి అన్ని వివరంగా చెప్తుంది అనమాట. కాబట్టి భగవద్గీత ఎప్పుడైతే మనం చదువుతామో మనకి రహస్యాలు మనం తెలుసుకోవచ్చు అనమాట. అది కాకుండా భగవద్గీతకును నాకును ఎటువంటి వ్యత్యాసం లేదు. నేనే భగవద్గీతపై అవతరించినాను అని చెప్తాడు భగవంతుడు. రీబో అంటే భగవద్గీత అంటే అది ఒక పాడిన పాటో లేదు, అది సపరేట్ గ్రంథమో కాదు. భగవద్గీత యాజ్ ఇట్ ఈస్. అది నాకు భగవద్గీత ఎటువంటి తేడా లేదు. నేను భగవద్గీత అన్నీ ఒకటే అని భగవంతుడి ఇక్కడ లక్ష్మీదేవికి చెప్తున్నమాట. ఎలాగంటే భగవద్గీతలో తొలి 5 అధ్యాయాలు నా 5 శిరస్సులుగా చెప్పబడతారన్నమాట. ఎవరు చెప్తున్నారు విషయాన్ని? మహావిష్ణువు చెప్తున్నారన్నమాట. తర్వాత 10 అధ్యాయాలు ఏదైతే భగవద్గీత 5 అధ్యాయాలు నా ఒక 5 శిరస్సులు. దాని తర్వాత వచ్చే 10 అధ్యాయాలు ఏమైంది? నా ఒక చేతులు అని చెప్తారన్నమాట. 16వ అధ్యాయం నా ఒక ఉదరము అని చెప్తారన్నమాట. 16వ అధ్యాయం ఏంది? భగవంతుడు యొక్క హృదయం. ఆఖరి 2 అధ్యాయాలు ఏదైతే ఉందో 17, 18 అది నా 2 కాళ్ళు అంటే నా చరణాలు అంటారన్నమాట. అందుకే అది శరణాగతి గురించి 17, 18 2 కూడా శరణాగతి శ్లోకాలు ఉంటుందన్నమాట. అలా ఇవన్నీ కూడా భగవద్గీత శ్లోకం ఏదైతే 18 అధ్యాయాలు ఉందో అది కేవలము సంపూర్ణంగా నేనే అని చెప్తాడు అనమాట భగవంతుడు. ఈ విషయాన్ని లక్ష్మీదేవికి చెబుతున్నాడు అనమాట. ఈ విషయాన్ని ఎందుకంటే ఈ భగవద్గీతలో ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రతిరోజు ఎవరైతే భగవద్గీతని అధ్యయనం చేస్తుంటారో వాళ్ళకి ఎటువంటి ఒక పూర్వజుడు ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా వాళ్ళు ఉన్నతమైన లోకాలకు చేరుకుంటారు. నా ధామం వాళ్ళకి లభిస్తుంది. ఎందుకని ఎలా లభిస్తుంది అంటే సుశర్మ అనే ఒక పతితమైన బ్రాహ్మణ కులం జన్మ తీసుకున్న అతను బ్రాహ్మణ లక్షణాన్ని కలిగి లేదు. అతను సుశర్మ అని పేరు అతనికి. అతను వచ్చి ఎలాగైతే నన్ను చేరుకున్నాడో ఆ రకంగా భగవద్గీతను ప్రతిరోజు అధ్యయనం చేసేవాళ్ళు ఖచ్చితంగా నా ధామానికి వస్తారు అనేసి కూడా ఇక్కడ భగవంతుడు చెప్తున్నమాట. అప్పుడు లక్ష్మీదేవి అడుగుతుంది, ఎవరు ఆ సుశర్మ? ఆయన ఏ రకంగా ఈ యొక్క బ్రాహ్మణ కులం ఎందుకు ఆయన జన్మించినప్పటికీ కూడా ఆయన ఇటువంటి తగరాని పనులు ఎందుకు చేశాడు, ఎందుకని ఆయన పాపం నివర్తించినాడు అటని కూడా ఆమె అడుగుతుంది అనమాట. ఆయనకి ఎలా ఈ యొక్క విమోక్షణం జరిగింది, ఆయనకి అంటే మోక్షం జరిగింది ఈ భగవద్గీత చదివినంత మాత్రాన్ని. అది భగవద్గీత కేవలం 1 అధ్యాయం చదివినంత మాత్రాన్ని ఆయనకి ఎలా మోక్షం లభించింది? భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయం ఏ అధ్యాయము? మొట్టమొదటి అధ్యాయం భగవద్గీత మొట్టమొదటి అధ్యాయం అంటే ఈ యొక్క సేనల్ని పరిశీలించుట, సైన్య పరిశీలన అంటుంటుందన్నమాట. దాంట్లో మొట్టమొదటి శ్లోకము సైన్య పరిశీలన. ఎందుకంటే ప్రతి అధ్యాయానికి ఒక కింద అనమాట. ఆ ఒక సైన్య పరిశీలన కింద ధృతరాష్ట్ర ఫస్ట్ శ్లోకం ఎవరు చెప్పగలరా? భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే
సమవేతాయుయుక్సవః మామకః పాండవక్షైవ కిమకూర్వత సంజయ. ఇలా మొదలవుతుందన్నమాట మొట్టమొదటి శ్లోకం భగవద్గీతలో తొలి అధ్యాయంలో. కాబట్టి ఈ సుశర్మ గురించి ఇక్కడ మహావిష్ణువు లక్ష్మీదేవి చెప్తున్నమాట. సుశర్మ చాలా అంటే ఎక్కువ ఎన్నో పాప కార్యాలు చేశారు. ఎందుకంటే అతను బ్రాహ్మణ కులంలో జన్మ తీసుకున్నప్పటికీ కూడా అతని తల్లిదండ్రులు బ్రాహ్మణత్వం పాటించలేదు, అలాగే అతను పాటించలేదు. ఎందుకంటే తల్లిదండ్రులు పాటించకపోతే పిల్లలకి ఏది రాదు అనే ఉద్దేశంతో చెప్తున్నమాట. బ్రాహ్మణత్వం అంటే ఏంటి? బ్రాహ్మణత్వం అంటేనే నీట్నెస్ అన్నమాట. బాగా జ్ఞానం కలిగి ఉండట, జ్ఞానాన్ని విజ్ఞానపరచడం. అంటే ప్రతి ఒక్కరికి జ్ఞానం, భగవద్ జ్ఞానం తెలియజేయాలన్నమాట. డిటి వర్షిప్ అంటే భగవంతుడు విగ్రహారాధన చేయాల, మంత్ర వేద మంత్రాలు నేర్చుకునేసి యజ్ఞ యాగాలు చేస్తారు. ఇంకా అందరూ కూడా ఎవరు బాధలు ఉండే వాళ్ళకి వాళ్ళ బాధలు తీరే రకంగా వాళ్ళు మంచి ఆలోచనలు చెప్తుంటారు భగవద్గీత భాగవత నుంచి. అటువంటి క్వాలిటీస్ బ్రాహ్మణ క్వాలిటీస్ అన్నమాట. ఇతను ఏం చేస్తారంటే నెంబర్ 1 దొంగ అవుతాడు అనమాట. వాళ్ళ తల్లిదండ్రులు పాటించలేదు, ఇంకా మామూలు ఒక వ్యక్తిగాను ఇతనికి ఎటువంటి తేడా లేకుంటే ఇతను కూడా దొంగలా తయారైపోతాడు అనమాట. తయారైపోయి ఏం చేస్తాడంటే ఇతను తన దొంగతనం చేస్తాడు, దాంతోపాటు మద్యం తీసుకుంటాడు. మద్యం తీసుకుని ఊరుకోవడం వల్ల మాంసం కూడా తింటాడంట. మాంసం కూడా తిన్న తర్వాత ఇతను ఎవరిని కానీ ఒక వ్యక్తిని పిలిచి ఒక భోజనం పెట్టడం, అతిథి గౌరవం కానీ లేదు పెద్దలు గౌరవించడం కానీ కూడా జీవితంలో ఎన్నడూ చేయలేదంట. మనైతే ఎవరో డివోటీస్ ఏం చేస్తామో హరే కృష్ణ ప్రభు అంటాం, హరే కృష్ణ మాతాజీ అంటాం. అలా గురువుకు నమస్కరించడం కానీ, అతిథులను గౌరవించడం కానీ, తోటి వాళ్ళతో స్నేహభావంతో ఉండడం కానీ ఏమీ చేయలేదు ఆయన జీవితకాలం మొత్తానికి. ఆఖరికి ఏం చేశాడంటే ఇతను ఒక అడవికి వెళ్ళి కొన్ని ఆకులు సేకరిస్తాడనమాట. ఆకులు సేకరించి ఆకులు అమ్మేసి ఆకుల మీద అతను ఇంద్రియ భోగాన్ని ఖర్చు పెట్టుకుంటూ ఉంటాడు అనమాట ఆ ధనాన్ని. అలాగే ఈ తోట ఒక ఋషి ఒక తోటలో మంచి అరిటాకులు ఉంటుందన్నమాట. ఈ అరిటాకులు ఆయన తెలియకుండా దొంగతనం కోసుకొచ్చి దీన్ని అమ్ముకుంటాం అని ఏం చేస్తాడంటే ఆ తోటలో ప్రవేశిస్తాడు. తోటలో ప్రవేశించి అరిటాకులు కోసేటప్పుడు ఏం చేస్తుందంటే ఒక పాము సర్పాన్ని కాటేస్తుంది అనమాట. కాటేస్తే అక్కడైనా చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఏమవుతాడంటే ఆయన చాలా నరకాలకు వెళ్తాడు అనమాట. ఎన్ని నరకాలతో అన్ని రకాలు ఒక గ్రౌండ్ వేసుకొస్తాడు. ఎందుకంటే ఆయన ఒకే మంచి పని కూడా చేయలేదు కాబట్టి ప్రతి నగరానికి ఆయన పరిచయమే, అందరూ ఆహ్వానిస్తారు అన్నమాట నరకంలో. ఎవరిని ఆహ్వానిస్తారు? సుశర్మ ఆహ్వానిస్తారు. మనకు కూడా అంతే. ఎవరైతే మాంసభక్షణ వ్యభిచారము జోదము మద్యం తీసుకుంటూ ఎవరైతే కృష్ణ భక్తి ఆచరించలేదో, ఎవరైతే పాపకారములు ఆచరిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళాలా? నరకానికి. ఒక నరకం కాదు, 26 నరకాలు ఉంటుంది అనమాట. దాంట్లో 20 నరకంలో అన్ని రకాల వెల్కమ్ బోర్డు ఎగిలిస్తారు అనమాట మనకి, ఎవరికైతే భక్తి చేయలేదు వాళ్ళకి. అందుకే పొరపాటున కూడా ఈ యొక్క నామం పెట్టుకుంటే వాళ్ళ జోలికి రారు. ఎవరైతే తిలకం ధరించి ఉంటారో వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అనేసి యమధర్మరాజు తన కింకర్లు చెప్పుంటాడు అనమాట. ఎందుకని అజామిల పోతే ఒక కథ తర్వాత అజామిలో ఇతను కూడా ఒక బ్రాహ్మణుడే. అతను పతితైన ఒక స్త్రీ వెనకాల వ్యామోహంలో పడి తన బ్రాహ్మణతో నీళ్లు చల్లేస్తాడు, వెళ్ళిపోతాడు అనమాట. వదిలిపోయేసి మాంసభక్షణ వ్యభిచారం జూదం అన్ని చేసుకుంటూ కూడా తన 10 మంది సంతానం కానేస్తే దాంట్లో ఆఖరి సంతానం పేరు పొరపాటు నారాయణ పెట్టుకుంటాడు అనమాట. నారదు రుచి పెడతాడా? నారాయణ పేరు పెట్టుకున్న తర్వాత ఏమవుతుందండి ఈయన చనిపోయే మూమెంట్లో యమకింకలు వచ్చేస్తారనమాట. వాళ్ళు భయంకరమైన రూపం కలిగి ఉంటారు. యమకింకలు సాఫ్ట్ ఇంజిన్ ఎలా రారు. వాళ్ళు టై పెట్టుకుని మంచి గిర్రల చొక్కా ప్లైన్ చొక్కా వేసుకునేసి ఒక టక్ చేసుకుని రారనమాట. ఎట్టో సార్ వాళ్ళు భయంకరంగా ఉంటారనమాట. దాదాపు ఏదో ఈ మధ్య కాలంలో ఒక సినిమా వచ్చింది. ఏ సినిమా అది? అబ్బాసా ప్రభాసా వాడు పేరమ్మా మగతేరా అనుకుంటా కాదా? ఏదో కాకితీయ అని ఒకడు. వాడు భయంకరంగా ఉంటాడు, చూడడానికి వికారమైన స్వరూపం కలిగి ఉంటాడు. అసలు మనిషి దగ్గర కనపడ్డారు, రాక్షసు లెక్క ఉంటాడు ఆయన. అది ఒక చిన్న శాపలే, దానికి 100 రెట్లు ఉంటారంట యమకింకలు. కాలకేయనా? ఆయనకి యమకింకల కళ్ళు ఎర్రగా ఉంటుందంట, కాళీ మంట లెక్క ఉంటుందంట ఆయన యమకింకల కళ్ళు. వాళ్ళ జుట్టు ఈ స్ప్రింగ్ లెక్క ఉంటుందంట. ఈ లారీలకు అంత స్ప్రింగ్ ఉంటుంది, పెద్ద పెద్ద స్ప్రింగ్ లారీకి ఉంటుంది సెకండ్ క్లాస్ లెక్క. ఆ రకంగా ఒక పెద్ద జుట్టు రింగులు చుట్టుకుంటుందంట. అది కూడా పొడుచుకునే లెక్క చాలా కూసుకుంటుందంట. వాళ్ళ శరీరం కూడా రోమాలు
ముళ్ళ పంది కూడా ఉంటుందంట. ముళ్ళ పంది చూసారా, ఏదైనా ప్రాబ్లం వస్తే ముళ్ళ పంది కిషన్ వదులుతుంది అనమాట. ఆ ముళ్ళు టకా పోయి అందరి పోయి కాటేస్తుంది ముళ్ళు. ఆ రకంగా ఆ రోమాలు తాకితే చాలా ఆటోమేటిక్గా ఎక్కిపోతుంది అనమాట. రోమాలు తగిలి చచ్చిపోతాం మనం, అంత సాఫ్ట్గా వాళ్ళ రోమాలు ఉంటుంది. మన రోమాలు తగిలితే అణిగిపోతుంది, వాళ్ళ రోమాలు అనగదు అనమాట, ఇక్క పొడుచుకుంటుంది అది. అలా చేతుకుడు రోమాలతో సగం వాళ్ళు మరణ ఆయుధాలే పెట్టుకుంటారు. శరీరం అంతా కూడా మరణ ఆయుధాలే. వాళ్ళ గోర్లు ఇంకా భయంకరంగా, మళ్ళీ బుల్డోజర్కి ఉంటుంది చూడండి, పొక్కులు అనుకో జేసీబీకి ఇట్ట అట్లా ఉంటుంది అంట, గోర్లు భయంకరంగా ఉంటారు. అటువంటి వాళ్ళు వచ్చి నిలబడితేనే ఈయన గిలగిలని కొట్టుకుంటున్నాడు అజామిల. కొట్టుకునేసి ఏం చేయాలి అర్థం కాకుండా నారాయణ నారాయణ పిలవపోయినాడు. కానీ నారాయణ పూర్తిగా పలకలే. ఏం చెప్పినాడు? నారా 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 అంటున్నాడు అనమాట. ఏదో నారా ఏదో అన్నాడు కదా అనేసి యమకింకులు వచ్చేసరికి వాళ్ళ దగ్గరికి వస్తున్నారు. ఆయన భాషణ వేస్తున్నారు, తీసుకెళ్ళడానికి వెంటనే విష్ణుదూతలు చంకు చక్ర గంధ పద్మంతో 4 వచ్చి దిగేశారట. ఎవరు ఆ 4? విష్ణుదూతలు. అది 4 ఎందుకు వచ్చినారబ్బా? ఇంకెక్కువ మంది రావచ్చు, తక్కువ మంది రావచ్చు కదా, ఎందుకు 4 వచ్చారు? ఎందుకు వచ్చారు వాళ్ళు? ఎవరు వాళ్ళు? ధర్మ అర్థ కామ మోక్ష అనే 4 అనమాట వాళ్ళు. ఆ 4 విష్ణుమూర్తి యొక్క అసిస్టెంట్స్. కాబట్టి చనిపోయే లోపల మనం ఏం చేయాలా? 4 సంపాదించుకోవాలనుకుంటాం. ఎందుకని అప్పుడైతే 4 మోసేది అనుకుంటారని అప్పుడు ఆ వాళ్ళతో తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళతో పల్లె ఒక ఫోన్ చేస్తే వాడు వస్తాడు మాట, ఒకడు మర్చిపోయి ఒక డబ్బా తీసుకొస్తాడు, డబ్బా పెట్టేస్తాడు, డబ్బాలో పెడతాడు. వాడు ఇంకొకటి వస్తాడు, మున్సిపాలిటీ వస్తాడు, తీసుకువెళ్ళిపోతా ఉంటాడు. 4 కూడా పనిలేదు, మనుషులు అనుకున్నట్టు కూడా ఆ 4 పనిలే. ఏ 4 పని? అసలైన పని ఎవరితో ఉంది మనకి? ధర్మ అర్థ కామ మోక్షాలు అనే దేవతలు మనం సంపాదించాలా. అలా ఈ యొక్క సుశర్మ కూడా ఏం చేశాడంటే, ఎప్పుడు కానీ ఒక మంచి పనులు కూడా చేయలే కాబట్టి స్వాగతం అన్నారు యామకింకలంతా. అక్కడికి వాళ్ళు నరకానికి వాళ్ళని తీసుకుపోయారన్నమాట. ఏ శిక్షలంతా అన్ని కూడా కొన్ని వేల సంవత్సరాలు ఏం చేశారు? కొన్ని వేల సంవత్సరాలు కూడా ఆ నరకంలో ఆ శిక్ష అనుభవిస్తారన్నమాట. అనుభవించిన తర్వాత ఏం చేస్తారు? నెక్స్ట్ బర్త్ ఇస్తారన్నమాట. ఏ బర్త్ ఇస్తారని నెక్స్ట్ బర్త్ అంటే ఒక ఎద్దు జన్మిస్తారన్నమాట. ఎద్దు జన్మిస్తే ఆయన ఏం చేస్తాడంటే, ఒక కుంటివాడు ఉంటాడు. కుంటివాడు ఓనర్ కింద, అతని కింద ఈ ఎద్దు తను లాగుతుంటుంది అన్నమాట. తన వీపు మీద అన్ని కూడా వయసు ఎద్దుల బండిలో ఓపెనంత బరువు పెడేస్తాడనమాట వాడు. అంటే 2 సార్లు 3 సార్లు ఎత్తుకోవాల్సిన బరువు ఒకేసారి పెడేస్తాడు. పెట్టింది కాకుండా అది మిట్ట ప్రాంతం కాకుండా మళ్ళీ జాటితో పెట్టి కొడుతున్నాడు అనమాట. ఎందుకు? పరిగెత్తనేసి. అంతే కదా. ఈ యొక్క ఎద్దుల బండి వాళ్ళ దగ్గర చూడండి, జాటి ఉంటుంది అనమాట. ఆ జాటితో ఏం చేస్తారంటే టెపెల్ కొడుతుంటారు అనమాట. ఇది లాక్కోలేక ఎండాకాలం పైగా ఎదురు మెత్త కాకపోతే మళ్ళీ జాటి దెబ్బ, మళ్ళీ ఓపెనంత బరువు, ఎందుకురా నా జన్మ అన్నట్టుగా ఒక పక్క కంటి నుంచి నీళ్ళు కారుతుంది, ఇంకో పక్క నోటి నుంచి నొరగ కారుతుంది. దెబ్బకి అది కొంత దూరం పోయేసి కళ్ళు తిరిగి కింద పడి చనిపోయే స్థితికి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఎప్పుడు కానీ మన ఊర్లో కూడా చూడండి, చిన్న యాక్సిడెంట్ జరిగితే ఏం చేస్తారు? గబగబడి అందరూ కూడా సెల్ ఫోన్ ఉతికి దిగేస్తారనమాట. పోతాను బండి పక్కన పెట్టేసి వాళ్ళు కాపాడేదానికి లేపేదానికి దిగుతారనుకోండి. అపార్థం చేసుకోకూడదు మనం. వాళ్ళు ఫోన్ ఉతికి దిగుతారనమాట. ఈ యొక్క వీడియోని నేను తీసి నేనే ఫస్ట్ అప్లోడ్ చేసినాను. దీనికి నాకు లైక్ కొట్టండి, దీనికి షేర్ చేయండి. దాన్ని చచ్చిపోయే ఒక మూమెంట్లో వాడు చచ్చిపోతుంటారు, దాని కూడా వీడియో తీసి విక్రయించుకునే ఒక దరిద్రమైన పరిస్థితులు మనం అందరూ ఉన్నాం. కాబట్టి అప్పుడే చేశారంటే అందరూ గుమ్ముకూడారంట. ఎప్పుడు అక్కడైతే ఆ ఒక ఎద్దు కింద పడిపోయేసి నొరుగు తోయేసి అది చావు బతుకులు ఉంది. అప్పుడు ఒక అతను అన్నాడు అనమాట, ఒక భక్తుడు అతను అన్నాడంట, ఈ పాపం ఈ యొక్క ఎద్దు చాలా బాధపడుతుంది, దీనస్థితిలో ఉంది. కృష్ణ, నేను ఏదైతే పుణ్యపాల కార్యాలు ఏదో చేస్తుంటే ఆ పుణ్యపాల కార్యంలో కొంత దానిని ఎద్దు కోసం దానం చేస్తున్నాను ఒకటి ఇస్తానమాట. అతను చేసి ఏం చేశారో మంచి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కొద్ది చేసుకునే దాన ధర్మాలు ఉండే కొద్ది ఒక పుణ్య ఫలితాన్ని కూడా ఆ ఎద్దుకు దారపోస్తుంటారు. అందరు ఇస్తా ఉంటే వాళ్ళ మధ్యలో ఒక వేశ్య కూడా ఉంటుంది అనమాట, ఒక స్త్రీ వేశ్య కూడా ఉంటుంది. ఆమె ఏం చేస్తుందంటే ఆమె ఆలోచిస్తుంది, నీ ఇప్పుడు మంచి పనులు నీ పొరపాటు కూడా ఏం చేయలేదు, ఎందుకంటే నా జన్మ ఇలా వచ్చేసింది, నీ వేశ్య ఎవరికైనా నేను మంచి చేయలేదు, అటేదో పొరపాటు చేసుంటే నాకే తెలియలేదు మంచి పని చేస్తుంటే ఆ ఒక ఫలితాన్ని ఈ ఎద్దుకు నేను దారపోస్తున్నా అని ఒక మాట చెప్పింది. టిపికల్ చచ్చిపోయింది ఆ ఎద్దు. ఆ మాటతో పాటు ఆ ఎద్దుగా వెంటనే చనిపోతుంది అనమాట. చనిపోయిన తర్వాత ఈ యొక్క యమకింకరులు వస్తారు, ఆ ఎద్దును కూడా పట్టుకెళ్తారనమాట. పట్టుకెళ్ళిపోతే యమధర్మరాజు తీసుకెళ్తారనమాట. తీసుకెళ్తే దీనికి శిక్షణ వేయలేము అంటారనమాట. ఎందుకంటే ఒక ఆమె ఈవిడకి కాపాడేస్తుంది, రక్షించింది ఒక ఆమెని. ఎవరంటే ఒక వేశ్య తాను చేసుకున్న
పుణ్యకార్యాలు ఏదో దాని ఫలితాన్ని ఇచ్చేసింది. కేవలం ఆమె ఇచ్చిన ఫలితానికే ఈ ఎద్దు రూపం రక్షించబడి, ఎద్దు రూపంలో రక్షించబడి నెక్స్ట్ ఉన్నతమైన మానవ జన్మ, అది కూడా ఏ జన్మ ఎవరికి ఇస్తే మళ్ళా బ్రాహ్మణ కులం పుడతారనమాట. హరిబో. యమధర్మరాజు ఎందుకు ఆయన శిక్ష లేకుండా పంపించేస్తారనమాట. ఎందుకు అంటే ఆమె భగవద్గీత చదివింది, భగవద్గీత వినింది. భగవద్గీతలో 1వ అధ్యాయ శ్లోకాలు వింటూ ఉన్నదన్నమాట. కేవలం శ్రవణం చేస్తా, చదివింది కాదు, శ్రవణం చేస్తా ఉన్నది. కాబట్టి ఆ ఒక సుకృతి చేత, భగవద్గీత శ్లోకం వినడం చేత ఆమె ఇచ్చిన ఆ ఒక భరోసాతోటి ఏమైంది, ఈ ఎద్దు జన్మలో పడ్డ అతను సుశర్మ ఏం చేస్తాడో నెక్స్ట్ ఉన్నతమైన మానవ జన్మ తీసుకునేదే కాక బ్రాహ్మణ కులంలో జన్మ తీసుకుంటారు అన్నమాట. బ్రాహ్మణ కులంలో జన్మ తీసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తాడంటే ఇతనికి పూర్వజన్మ కూడా కొద్దిగా గుర్తుండేలా ఉంటుంది అనమాట. అంటే ఈ యొక్క యమకంకలో తీసుకుపోయినప్పుడు యమధర్మరాజు ఏదైతే చెప్పినాడో ఆ విషయాన్ని కూడా ఈ యొక్క ఎద్దు రూపంలో ఒక బ్రాహ్మణ రూపంలో జన్మ తీసుకున్న ఈ యొక్క సుశర్మకు గుర్తు వస్తుంది అనమాట. గుర్తుకొచ్చి ఆ ఒక ప్రాంతాన్ని వెతుక్కుని వెళ్తాడనమాట. ఏ ప్రాంతంలో అయితే ఎద్దు రూపంలో దాన్ని చనిపోయినాడో, ఏ ప్రాంతంలో ఆ వేష నివసిస్తుందో ఆ ప్రాంతంతో తిరిగి కూడా ఆయన చేస్తాడు, ఆ వేష యొక్క గృహాన్ని కనిపెడతాడనమాట. కనిపెట్టిన తర్వాత ఆ వేషుని పోయి ప్రణామం చేసి, ఎవరు ప్రణామం చేస్తున్నారో ఆ బ్రాహ్మణుడు, ఏ పూర్వజన్మ అతను ఎద్దుగా పుట్టక ముందు ఏ పేరు, ఆయన పేరు సుశర్మ. అతను ప్రణామం చేసి, అవునే అమ్మా తల్లి, కేవలం నీ యొక్క కృప చేత నాకు ఈ యొక్క మానవ జన్మ లభించింది. అమ్మ అంతటి కృప సంప్రదాయం నువ్వేం చేసావు చెప్పమ్మా అని ప్రార్థపడతారనమాట. అదే అది నేనేం చేయలేదండి, నేనేం చేస్తానంటే ఒక చిలక ఉంది నా దగ్గర. ఆ చిలక ఏం చేస్తుందంటే అది ఏం చెప్తూ నాకు తెలుసు, అది ప్రతిరోజు నేను వింటూ ఉంటాను. ఎందుకంటే అది చిలక పలుకులు బాగుంటుంది కదా, చిలక పలుకులు అంటారు. చిలక పలుకు చిన్న పిల్లలు మాట్లాడితే ఎట్టు ఉంటుందో, అది వినడానికి ఆనందంగా ఉంటుందో, అది చిలక మారితే ఆనందంగా ఉంటున్నారు. ఇప్పుడు చిలకలు ఏమైనా కనబడేది కష్టమైపోయింది కదా, ఇప్పుడంతా సెల్ ఫోన్లో మారుతుంది చిలక బదులు కూడా. ఆడ చిలక రూపం చిలక ఏం చేస్తుందంటే అది మాట్లాడుతుంటుంది అన్నమాట. ఏది మాట్లాడుతుందంటే కేవలం భగవద్గీతలో 1వ అధ్యాయం గురించి చెబుతూ ఉంటుంది ఆ చిలక, దాన్ని ఏమంటూ ఉంటుంది అనమాట. కాబట్టి ఆ చిలకను పోయి అడుగుదామని చిలక దగ్గర పోతారు. చిలకను మళ్ళీ చిలక్కి ప్రణామం చేస్తాడు. ఎందుకంటే ఈమెకు నువ్వు భగవద్గీత నేర్పించిన ఈమె గురువు అయినావు కాబట్టి గురువు ప్రణామము అంటాడనమాట. చిలక రూపంలో గురువు అయిపోయింది. చిలక ఎవరికి గురువు అయింది? సుశర్మ ఒక దృష్టిలో గురువు అనమాట. ఎట్ట నీకు లబ్ధి అయిందంటే, స్వామి దానికి ఎందుకు చెప్తావు స్వామి, నా జన్మ కూడా గత జన్మ నేను కూడా ఒక బ్రాహ్మణుని, నేను కూడా ఎప్పుడు కానీ ఈ యొక్క నీతి పని చేయలేదు, అవినీతి పనులు ఎక్కువ చేశాను, ఏది పాపకర్మలు అవే చేశాను. ఆయా చేసినప్పటికీ నాకు మరణం తర్వాత ఇక్కడ చిలక జన్మ తీసుకోవాల్సి వచ్చింది. చిలక జన్మ తీసుకున్నాను. దాంట్లో తీసుకున్న తర్వాత నేను ఎప్పుడైతే చిలక జన్మ తీసుకున్నానో నా తల్లిదండ్రులు చిలక తల్లిదండ్రులు చచ్చిపోయారు. చనిపోతే నన్ను ఒక ఋషులు నా మీద జాలిపడి వాళ్ళ ఆశ్రమంలో పెట్టుకున్నారు. ఒక చిన్న పంజరం పెట్టి ఆ చిన్నతనంలో నన్ను వాళ్ళ పంజరంలో పెట్టుకున్నారు. ఆశ్రమంలో ఉండే యొక్క గృహస్థాశ్రమం అనమాట, ఋషులు గృహస్థాశ్రమం ఋషులు అనమాట. వాళ్ళ పిల్లలు ఈ భగవద్గీత శ్లోకాన్ని నేర్చుకుంటారంట. ఎవరు? ఋషులోక పిల్లలు. వాళ్ళు గృహస్థులు, ఆ ఋషి పిల్లలు ఏం చేస్తారంటే చిన్నతనంలో ఏం నేర్పించినారు? భాగవతం నేర్పిస్తున్నారన్నమాట. వాళ్ళకి నేర్పిస్తే ఏమైనారు వాళ్ళు ఈ యొక్క ఆడుతూ పాడుతూ వాళ్ళు ఆడుకునేది కూడా భగవద్గీత శ్లోకాలతోనే ఆడుకుంటున్నారట. భగవద్గీత శ్లోకంతోనే వాళ్ళు పాడుకుంటున్నారు. పాడేది భగవద్గీత శ్లోకమే, ఆడుకునేది భగవద్గీత శ్లోకమే. ఇప్పుడు మనం కూడా చూడండి, ఎప్పుడు కానీ ఏదైనా నోరు ఖాళీగా ఉంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. 16 మార్లు ఎవరైతే జపం చేస్తారో, ఎప్పుడైతే కృష్ణ ఒక భక్తులతో సాంగత్యం ఉంటారో అటువంటి వాళ్ళకి ఖాళీ టైం అంటే ఒకటి దొరికితే ఖచ్చితంగా వాళ్ళ నోట్లో హమ్మింగ్ అనేది హరే కృష్ణ మహామంత్రమే వస్తుంది. అది వాస్తవం అనమాట. కాబట్టి రాలేదంటే వాళ్ళు ఇంకా డెవలప్ అవ్వాలని. అంతేగాని ఎవరికైనా తరచూ వాళ్ళకి హరే కృష్ణ మంత్రం వస్తుంది. అలాగా ఎప్పుడైతే ఈ చిలక ఈ చిన్నపిల్లలు పాడుకునే యొక్క భగవద్గీత శ్లోకాలను కూడా ఇది అంటే రిజిస్టర్ చేసుకుంటుంది అనమాట. రిజిస్టర్ చేసుకునేసి ఆ కొన్నాళ్ళ తర్వాత ఆ ఆశ్రమానికి ఒక దొంగ వస్తాడు. ఆ దొంగ వచ్చి ఈ చిలకను పట్టుకెళ్ళిపోతాడు. ఆ పంజరంతో పాటు చిలక లేపుకెళ్ళిపోతాడు. ఏం చేస్తాడు? తీసుకుపోయేసి ఈ వేస్కి అమ్మేస్తాడు అనమాట. అమ్మేసిన తర్వాత
ఏమైంది? అది వింటా ఉన్నది కాబట్టి, శ్రవణం చేసింది కాబట్టి, ఏదైతే తరచు ఎక్కువ ఏదైతే వింటామో దానే మనం మాట్లాడగలము. కాబట్టి ఇక్కడ శ్రీల ప్రభుపాల వారు మన మీద ప్రేమతో ఏం చేశారంటే 16 మార్లు మహామంత్రం జపం చేయండి అంటారన్నమాట. ఎందుకు 16 మార్లు జపం చేయాలా? మామూలుగా 1-2 చేస్తే సరిపోతుంది కదా. ఎందుకు చేయాలా అంటే ఎప్పుడైతే 16 మార్లు మనం జపం చేస్తామో అప్పుడు 2 గంటల సేపు టైం తీసుకుంటాం అన్నమాట. అంటే మనం మంత్రం చెప్తాము, మంత్రాన్ని వింటాం, శ్రవణం చేస్తాం. కాబట్టి ఈ 2 గంటల సేపు సమయంలో మనం చేసే ఈ యొక్క జపం ఒక శ్రవణం చేత, వినడం చేత ఏమవుతుందంటే మనకి ఎప్పుడు మనకి ఈ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా కృష్ణ అనగలం అనమాట. లేకపోతే కృష్ణ అనలేం. 4 మార్లు చేసి అనలేం, ఖచ్చితంగా అనలేం. 12 మార్లు చేస్తుంటే అప్పుడు కూడా రాదు. కేవలం 16. ఎప్పుడైతే గురువు చెప్పిన మాట వింటామో, గురు బలం మనకు వస్తుందో అప్పుడే మనకి హరే కృష్ణ మంత్రం పూర్తి యొక్క ఫలితం మనకు వస్తుంది అన్నమాట. గురువు ఏం చెప్తాడు? 16 మార్లు ఖచ్చితంగా చేయాలంట. టైం లేదు గురుగారు, నువ్వు ఏ టైం ఎక్కడ కేటాయించుకోవడో తెలియదు కానీ 16 మార్లు చేయాలని చెప్తామన్నమాట. ఎందుకంటే ఈ శరీరం కోసం మనం 8 గంటలకి చేయాలంట. శరీరం కోసం ఎన్ని గంటలు ఇవ్వాలా? 8 అవర్స్ ఇవ్వాలి. ఇది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఒక తండ్రి గారు అయిన భక్తి వినోద్ ఠాకూర్ చెప్తారన్నమాట. ఈ యొక్క 5 మంది గురువులు అనమాట, ఆచార్యులు భక్తి వినోద్ ఠాకూర్ సింహ గురువు ఒక తండ్రి అనమాట. ఆయన ఏం చేస్తాడు? ఆయన చెప్తాడనమాట, 8 అవర్స్ సోల్, 8 అవర్స్ బాడీ, 8 అవర్స్ ఏం చేయాలి? 8 అవర్స్ వర్క్, సర్వీస్ అంటే పని ఏం చేయాలా? 8 గంటలేమో ఆత్మకి చేయాలా, ఒక 8 గంటలేమో పని చేసుకోవాలా, మరొక 8 గంటలు విశ్రాంతి తీసుకోవాలి. మనం ఏం చేస్తున్నాము? శరీరంకి ఇచ్చిన 8 గంటలు ఖచ్చితంగా వాడుతున్నాం, దాన్ని డోకా చేయం. ఏం డోకా చేస్తున్నామా? నిద్రపోవడము, తినడము, ఇంకా బట్టలు అలుచుకోవడము, ఊరు తిరగడం, ఇవన్నీ చేసుకుంటాం. మళ్ళీ పని చేసి 8 గంటలు కూడా పని చేస్తాం. ఏ రోజున పని లేకుండా ఉంటామా? పని కూడా చేసుకుంటాం. బతకడానికి బతుకుతారు కావాలి కాబట్టి పని కూడా చేసుకుంటాం. ఇంకో 8 గంటలు ఉంది కదా. ఎవరు 8 గంటలది? ఆత్మకి 8 గంటలు. ఆత్మ 8 గంటలు ఏం చేస్తాంటే దాంట్లో కొద్దిగా పీకి శరీరాన్ని కొద్దిగిస్తాము, దాంట్లో కొద్దిగా పీకి ఇంకో దాన్ని పెడతాం. అన్నింటిలో పీకేసి దానికి కేవలము ఒకసారి సొన్న కూడా చుట్టేస్తాం. ఆత్మకి టైం వేయలేదు అనమాట. కాబట్టి మనకి హ్యాపీనెస్ అనేది నిజంగా రాదనమాట. ఎప్పుడైతే ఆత్మ హ్యాపీగా ఉంటుందో అప్పుడు మన శరీరం కూడా సంతోషంగా ఉంటుంది. కనుక గీతా మహాగీతం నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే ఏం చేయాలా? భగవద్గీత శ్లోకాన్ని ప్రతిరోజు చదువుకోవాలి, విషయాన్ని గ్రహించాలా. అది గీతా మహాగీతం మనకు ఫస్ట్ శ్లోకం చెప్పిందంటే శ్రవణం చాలా ఇంపార్టెంట్. ఏ శ్రవణము? భగవద్గీత శ్రవణం, భాగవత శ్రవణం, కృష్ణ కథా శ్రవణం, కృష్ణ నామ రూప గుణ లీల. ఇది 4 మనకు ఉండేది. ఏముంది? నామ రూప గుణ లీల. నామం అంటే ఏమిటి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది నామం. మన రూపం అంటే ఎవరిది? శ్రీకృష్ణ భగవానుడు యొక్క దివ్యమైన రూపం అన్నమాట. ఆ తేజస్సు పొందిన ఆ త్రిభంగ ఆకారంతో భగవంతుడు నిలబడుకుంటాడే ఆ దివ్యమంగళ రూపాన్ని ప్రతిరోజు కూడా అర్చించడం, ఆరతి చేయడము, నమస్కరించడం, ఇవన్నీ చేసుకోవాలి. నామం గుణ అంటే ఆయన గుణం ఏది? ఆయన 6 గుణాలు సంపూర్ణంగా కలిగి ఉంటాడు. ఆయన భగవంతుడు చెప్పుకున్నాం కదా. 6 గుణాలు కీర్తించాలా. దాంతోపాటు భగవంతుడు ఇచ్చిన భగవద్గీత చదువుకోవాలా. దాన్ని చేసుకుంటే ఆయన గుణాలని కీర్తించాలన్నమాట. మళ్ళా 3ది రూపం, ఆయన విగ్రహాన్ని దర్శనం చేసుకుంటాం. మళ్ళా లీల, పాస్ట్ టైమ్స్, ఆయన యొక్క లీలలు చర్చించాలా. ఏ లీలలు చర్చించాలా? ఆయన పుట్టినప్పటి నుంచి అన్ని లీలే, ప్రతిదీ లీలే కదా. ప్రతి లీలను మనం చర్చించాలి. మన లీల చర్చిస్తుంటే మద్గత ప్రాణ బోధయంత పరస్పరం ఎవరు కనపడినా కూడా ఎవరి గురించి చెప్పుకోవాలా? కృష్ణుడి గురించి చెప్పుకోవాలట. భక్తులు కనపడితే మనం ఎవరి గురించి చెప్పుకుంటాము? మామూలుగా కూడా ఇస్కాన్కి వచ్చి చాలా మంది కూడా భక్తులు వచ్చిన తర్వాత కృష్ణ కథ ప్రశ్నల ద్వారా అడుగుతారు అన్నమాట. చాలా మంది డౌట్లు అడుగుతారు. స్వామి ఇది ఎలా, ప్రభు ఇలా, ఇది ఎలా, ఇదెలా డౌట్ అడదన్నమాట. చాలా మంది వచ్చి ఏం చేస్తారంటే
ఏదో ప్రోగ్రామ్ బయట వెళ్ళిపోయినాం అనుకో, ఆ ప్రోగ్రామ్ వేసి మనం హరే కృష్ణ అని ఎగురుతా డ్యాన్స్ చేస్తూ ఉంటే కొంత ఈ ఫ్లాట్ ఎంత పోతుంది స్వామి, ఈ కైలు ఎంత పోతుంది స్వామి అంటే వాళ్ళ బాధ వాళ్ళు ఉంటారన్నమాట. అంటే ఈ పొలము లేదు ఇంకేమన్నా పోతే ఈ ఊళ్ళో స్పెషల్గా ఏమవుతారండి, ఇంకేమైనా దూరపరం పోయినా అనుకోండి ప్రోగ్రామ్ ఇక్కడ తీసుకువెళ్తే వాళ్ళు మాతో ఉన్నట్టు ఉంటారు, ఎప్పుడు కనపడరు. యాడికి పోయినా ఉంటే ఈ ఊర్లో ఏది ఎక్కువ బాగుంటుందో చీప్గా దొరుకుతుందో దాన్ని కొనుక్కోవాలని వస్తారంట. ఎందుకంటే మనిషి బుద్ధి మహా చండాలమైంది. అంటే ఒక వైశ్యుడు, వయసు పెద్ద ఆయన బాబు వైశ్యుడు, మంచి షాప్ పెట్టుకున్నాడు, ఏదో ధనం సంపాదించాడు, తన పిల్లలకి అందరు కూడా ఇన్ని ఇచ్చినాడు, మంచిగా ఆయన టైం అయిపోయింది ఆయనకి. అయినప్పటికీ కూడా ప్రతిరోజు కూడా ఆ షాప్కి సాయంత్రం వస్తాడనమాట. వాళ్ళ కొడుకు ఆల్రెడీ లెక్కేసి పెట్టాడు ధనం, మళ్ళీ తీసుకొస్తాడు, మళ్ళీ ధనం లెక్కేస్తాడు, లెక్కేసి మళ్ళీ పెడతాడు. ఇది అటు చేయి అది అటు చేయి, ఇది కింద పడిపోయింది, ఇది చేసి అది చేసిన ఆర్డర్ వేస్తాడు కొడుకు. సరే సరే మంచిదే మంచిదే అని తండ్రి కదా ఏం చెప్పలేక గోమంటాడు అనమాట. మా నాయన ఎట్టగొట్ట ఈ యొక్క బిజినెస్ మైండ్ నుంచి కొద్దిగా మారుదామని ప్లాన్ చేస్తాడు. ప్లాన్ చేసి మళ్ళీ డివోటీస్ ఎవరు అట కాశీ బృందావనం యాత్ర పోతుంటే సరే వాళ్ళ తోటి పంపించినారనమాట. పంపిస్తే పో ఒక యాత్ర ఒక రౌండ్ వేసుకురాపో, మన వాళ్ళు ఎట్ట కృష్ణ కథ చెప్తారు, ఎట్ట ప్రసాదం పెడతారు నీకు, ఎట్ట భజన చేస్తారు కాబట్టి ఒక మార్గంలోకి తీసుకెళ్తారు అటన్నీ కూడా వీళ్ళతో పాటు పంపిస్తాడు అనమాట. పంపిస్తే అతను కాశీకి వెళ్తాడు. కాశీకి వెళ్తే అట మణికర్ణిక ఘాటు ఒక ఘాటు ఉందనమాట. ఆడ పోతే అటే నిలబడుకునేస్తాడు అనమాట. షన్ అయిపోతాడు, ఆయన కంట్ని అంటే నీళ్ళు కమ్ముకునేస్తుంది, కొద్ది కొద్దిగా డ్రాప్ నీళ్ళు వస్తూ ఉంటుంది. వస్తూ ఉండే లోపల ఈ తన్మయ భావం గెలిపినాడు కావాలా, ఈయన ఈ యొక్క పరమాత్మ తెలుసుకునేదాడు అనేసి అందరూ కూడా చాలా కొద్దిగా ఆయన చూసి మంచిగా ఇంప్రెషన్ అవుతారు అనమాట. లాస్ట్కి ఆయన ఇంటికి వచ్చేస్తారు, అన్ని తిరుగుకుని కూడా యాత్ర అయిపోయింది, ఇంటికి వస్తారనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఒరే నాయనా కొడుకుని పిలిచి, నాయనా చాలా తప్పు చేశారా, కాశీకి పోయి నాకు అర్థమైందిరా, నా జీవితం అంతా చాలా వృధా చేశాను, చాలా బాధేసింది అనిపోయి నాకు. అవునా నాయన, అవునా అలా తెలుసుకున్నావా, ఇంకేం తెలుసుకున్నానంటే లేదు నాయన ఆడపోతే నిమిషానికి ఒక శవం కాలుస్తున్నారా. అవునా నాయన అంతే, అంత బూడిది అటు అనుకున్నాడు ఏమో చెప్తాడు అనుకుంటే అంటే ఈయనేమంటాడంటే అయ్యో ఆ కట్లు అంత డిమాండ్ కూడా నాకు తెలియకపోయింది, నీ కట్ల వ్యాపారం కాశీలో పెట్టుంటా అనుకున్నాడా, ఈ మిస్ అయిపోయినానే. నేను ఈ యొక్క సరుకులు అంగడి పెట్టుకున్నాను దండక, ఇదే సరుకులు అంగడి కాకుండా ఇదే కట్ల వ్యాపారం చేసిన కాశీలో 7 కోట్లు కట్టించుండొచ్చే, నా జీవిత కాలం మొత్తం వేస్ట్ చేసిందని బాధపడినాడంట. ఎందుకంటే మన జనరల్ కూడా అంటాం అనమాట, ఎంత చూపుకి మనం ఎంత కథ చెప్పుకున్నా కూడా అలాగే సరే స్వామి అంటారు, తెల్లాత బ్రహ్మ ముహూర్తం లేండి అలాగే స్వామి అంటారు, అలాగే ప్రభు అంటారు. మళ్ళా యథాయథంగా వాళ్ళు ఏం చేస్తారో అదే చేస్తూ ఉంటారు. అదేమవుతుందంటే మనకి యూనివర్సిటీకి వెళ్ళే జంతువులు అంటే గోవులకి ఎటువంటి తేడా లేదనమాట. యూనివర్సిటీ ఉంది, యూనివర్సిటీ పెద్దది, దానికి అప్పుడప్పుడు గేట్లు తెరిచిపెట్టుంటారులే, ఇప్పుడు ఎవరు మూసిపెట్టారేమో, ఒక 10 సంవత్సరాల ముందు తెరిచిపెడతారు. ఆ రూట్లో మేము కూడా పోయేవాళ్ళం. దాని లోపల ఆవులు ఏనుగులు అంతా కూడా మేస్తూ ఉంటుంది, మేపుకొచ్చి ఉంటుంది అనమాట. మేకలు ఒక పక్క అది మా బాగా చెట్టుగా బాగుంటుంది, గడ్డి అన్ని బాగుంటుంది. ఆవులు ఇక మేతకు వచ్చి మేస్తూ ఉంటుంది అనమాట. ఇదే యూనివర్సిటీకి అదే గేట్లు దూరి పిల్లలు కూడా వెళ్తుంటారు, కొన్ని పుస్తకాలు తీసుకెళ్తుంటారు. ఆ పిల్లలు ఏం చేస్తారు, కొద్ది జ్ఞానం తెచ్చుకుంటారు, ఆ పుస్తకం నుంచి కొద్ది జ్ఞానం నేర్చుకొస్తారు అనమాట. ఆవులు ఏం చేస్తుంది, సాయంత్రం వచ్చి పొట్టేసుకుంటూ నడుస్తుంది అనమాట. ఎందుకని ఆ గోవులకి అది తినేస్తుంది అంతే. అలా ఎవరైతే కృష్ణ కథని విని దాన్ని ఆచరించలేని స్థితిలో ఉన్నారో వాళ్ళంతా కూడా యూనివర్సిటీ గోవులను గుర్తించండి. ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు విద్యార్థులు, ఆచరించిన వాళ్ళు గోవులు అంటే జంతువులు అని అర్థం. కాబట్టి ఏం చేయాలి, మనము భగవన్నామాన్ని ప్రేమతో జపించాలి. భగవద్గీత శ్లోకాల్ని ప్రతిరోజు కూడా కనీసం ఒక అధ్యాయం మొత్తం చదివేయాలా, లేకపోతే కనీసం శ్రవణ చేయాలి. అందరి దగ్గర ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి, ఫోన్లో కొడితే అన్నీ వస్తుంది. ఏదో నిమిషం షార్ట్స్ ఏదో పెట్టుకుని అందరూ చూస్తుంటాం, ఆ షార్ట్స్ మహా రేస్ గుర్రంలాగా పోతూ ఉంటుంది. ఒకసారి లోపల పోతే ఆపేద్దాం అనుకున్నా కూడా ఇంకోటి నిమిషం కదా, నిమిషం అయిపోతే మేమైతే ఫస్ట్ ఈ టీవీలో వచ్చి 100 ఛానల్కి మురిచిపోతా ఉన్నాం. 100 ఛానల్ మార్చి చూసి రాత్రి అంతా మేలుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ ఫోన్ ఆన్ చేసినామంటే 100 ఛానల్ కదా, కొన్ని లక్షలు ఉందన్నమాట దీంట్లో. ఆ లక్షలు మార్చి కూడా ఎన్ని జీబీలు అయిపోతుంది, మళ్ళీ వెంటనే వేస్తాం. అది అయిపోతుంది కదా, ఏమంటారు నెట్ అయిపోతే ఏం చేస్తాంటే వాడు నెట్ అంటే వాళ్ళ ఏం చేస్తాడంటే వల్ల పడిపోయినామంటే అంతే పార్సల్ చేస్తారన్నమాట నరకారికి. మనకు కావాల్సిన డబ్బులు ఇచ్చి మనం వాళ్ళ వేసుకుంటాం. మనంతటా మనం ఎవరిని వాళ్ళ తగులుకుంటాం మనమే. ఏ జంతువు కానీ వల్ల పోయి ఎవరు వేసిన వల్ల తగులుతుంది, కానీ మనిషి మాత్రమే
తానే వాళ్ళు పిన్నుకుంటాడు, వాడే నెత్తిరేసుకుంటాడు, వాడే దొరికిపోతాడు. అలా ఈయన స్థితిలో మనం దిగజారిపోకుండా ఉండాలంటే ఏం చేయాలా? భగవన్నామం స్మరించాలా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు ఈ యొక్క గీతామాగతి విషయాన్ని లక్ష్మీదేవికి మహావిష్ణువు చెప్పినట్టుగా ఈ యొక్క కథనాన్ని ఏం చేస్తారంటే శివుడు తన భార్య అయిన పార్వతికి చెప్తాడనమాట. సుశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఈ కథ చెప్పి లాస్ట్కి ఆయన ఉన్నతమైన జన్మ తీసుకునేసి మళ్ళా ఎవరైతే ఆ వేశ్య ఉందో ఆ వేశ్య, ఎవరైతే ఈ చిలుక ఉందో ఆ చిలుక, ఇంకెవరైతే ఈ సుశర్మ మానవ జన్మ తీసుకునే సుశర్మ, ఈ ముగ్గురు కూడా ఈ భగవద్గీత ఆ 1వ అధ్యాయాన్ని పఠించి చివరికి కూడా ఒక భగవద్ధామానికి కేవలం భగవద్గీత చదివినంత మాత్రాన్ని, భగవద్గీత శ్రవణం చేసినంత మాత్రాన్ని, భగవద్గీత ఒక 1వ అధ్యాయాన్ని చదివినంత మాత్రాన్ని కూడా భగవద్ధామానికి వెళ్ళిపోతామంట. హరివా. కాబట్టి అంత ఉన్నత స్థాయి కల్పించిన ఆ భగవంతుడికి మనకేం చేయాలా? ప్రతిరోజు కూడా భగవద్గీతని చదవాలా. కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే కృష్ణ.